స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. తండ్రి, నిజంగా ఎంచి చూస్తే ప్రభువా, మాలో ఏ మంచితనము లేదు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. అయ్యా, మీరు మమ్మల్ని రక్షించారు తండ్రి. మీరు మాకు ప్రభువా మీ బిడ్డలుగా తండ్రి జీవించే హత్య ప్రభువా మరి ఆధిక్యతను ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ కొరకు జీవించే జీవితాలు, మమ్మల్ని మీకు సమర్పించుకునే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలో మీరు ఉండండి నాయన. వారి హృదయాల మీ వైపు తిప్పండి, వారి ఆలోచన మీ వైపు తిప్పండి, వారి సమస్త మీ వైపు తిప్పండి. మమ్మల్ని అందరూ మీ వైపు తిప్పుకోండి నాయన. మేము మీకు ఇష్టంగా జీవించేవారిగా మమ్మల్ని మీరు నిలబెట్టుకోండి. తన మీకు స్తోత్రాలు, మీకు వాక్యం ప్రభా మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మరి చదువుబడిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు. వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా ప్రభా మాకు బయలుపరచువారు మీరు నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. అందరికీ కూడా మరి వినగలిగిన చెవులను దయచేయండి. మీ మాటలు అర్థం చేసుకునే జీవితాలు దయచేయండి. అర్థం చేసుకుని జీవించే జీవితాలు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మరి నేను మాట్లాడకుండా ప్రభా ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి ప్రభా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకున్నాను నాయన. మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి మరి మేము ఏ దినాల్లో జీవిస్తూ ఉన్నామో ప్రభా ఆ దినానికి సంబంధించిన రీతిగా మేము జీవించకు ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని సరిచేయండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. కృష్ణందు ప్రేమను దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ పాఠ్యభాగము మనం చాలాసార్లు విని ఉండవచ్చు, ఎందుకంటే మనకు తెలిసి ఉండవచ్చు. కానీ తెలవడం వేరు, తెలుసుకోవడం వేరు, జీవించడం వేరు. ఆమేన్. ఎటున్నారా? తెలుసుకోవడము ఒకవైపు, అర్థం చేసుకోవడం ఇంకొక వైపు, జీవించడం ఇంకొక వైపు. అర్థం చేసుకుంటారా? హల్లెలూయా. ఎటున్నారా? కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం.
చూడండి, లూకాసు వార్తలో నుంచి 26వ వచనం ఏం చెప్తుందంటే, ఒకసారి చదవగలిగితే చదవండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును. ఆమేన్. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ కూడా ఇదే. దేవుని స్తోత్రం. ఏంటి మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును. గట్టి ఆమేన్, ఆమేన్. నోవహు దినములలో జరిగినట్టు చెప్తున్నాడు వాక్యము. మరి నోవహు దినంలో జరిగినట్టు మరి మనుష్య కుమారు దినములో జరుగునని చెప్తూ ఉన్నాడు. ఇది ఏ కాలం? ఇది ఏ గడియ, ఏ కాలం అనేది మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఏ కాలంలో జీవిస్తున్నావు మొట్టమొదటిగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏ కాలంలో జీవిస్తున్నావు? చివరి కాలంలో జీవిస్తూ ఉన్నావు. ఏ గడిలో జీవిస్తున్నావు? చివరి గడిలో జీవిస్తూ ఉన్నావు. చివరి గడిలో జీవిస్తున్నప్పుడే ఈ వాక్యంతో దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నోవహు దినములు ఎట్లయితే జరిగినాయో అవన్నీ ఎప్పుడు జరుగుతాయట? ఎప్పుడు జరుగుతాయి? నోవహు దినములో ఏమైతే జరిగిందో అవి ఎప్పుడు జరుగుతాయట? మనుష్య కుమారుని దినములలో జరుగును. ఆమేన్. అందరు వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. నోవహు దినములు ఏమైతే జరిగిందో అది ఆఖరి కాలంలో మనుష్య కుమారుని దినములో జరుగుతుంది అని బైబిల్ చెప్తూ ఉన్నది. దేవుని ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా గమనించండి. సరే, నోవహు దినములో ఏం జరిగిందనే సంగతులు మనకు అర్థం కావాలంటే నోవహు అనేవారు ఎవరు అని మనం తెలుసుకోవాలా. నిజమేనా? వింటున్నారా? మూలానికి కనుక మనం వెళ్ళినట్లయితే అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది నోవహు దినముల్లో జరిగినట్టు అన్నాడు ఆయన. మరి నోవహు దినంలో జరిగినట్టు అంటే ఇంతకీ నోవహు అంటే ఆయన ఎవరు? అది మనకు అర్థం కావాలా. దేవుని స్తోత్రం. నిజమేనా? నోవహు అనేవాడు ఒక వ్యవసాయదారుడు. ఆయన దేవుని స్తోత్రం. ఒక వ్యవసాయం పని చేసుకున్నట్టు ఆయన. కానీ అప్పుడు ప్రజలందరూ కూడా పాపంతో నిండిపోయింది. దేవుని మాట వినకుండా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని వారు బాధ పెట్టే రీతి వారు జీవిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించండి. ఆదికాండంలో ఒక మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ మాట మనం చూడవచ్చు. 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. తెచ్చి చదవండి క్లియర్గా. జాగ్రత్త అండి. అందరు తీశారా? చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచుకొనెను. వినపడతలేదా? హల్లెలూయా. దేవుడు మానవుని చేసినందుకు సంతోషపడలేదు. వినపడుతుందా? హల్లెలూయా. దేవుడు మనిషిని చేశాడు, తన రూపంలో చేశాడు ఆయన. బైబిల్ చెప్తున్నది. నిజమేనా? తన రూపంలో మానవుని చేసినప్పుడు దేవుడు చేసిన మానవుని జీవితాన్ని బట్టి సంతోషపడలేదు. నిజమేనా? వినపడుతుందా? తన రూపంలో చేయబడిన మానవుడు ఎలా ఉండాలి? తన రూపములోనే జీవించాలి, తనలాగానే చేయాలి, తనలాగానే ప్రవర్తించాలి, తనలాగానే జీవించాలి. నిజమేనా? అది దేవుడు కోరుతున్నాడు. కానీ దేవుడు సంతోషపడే జీవితం అప్పుడు లేదు. ఏమున్నది వాక్యం? మనం చదువుకున్న వాక్యంలో 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద ఎట్లున్నదండి? వినబడుతుందా? ఏంటిది? నరులు మంచితనమా చెడుతనమా? అందరూ చెప్పాలా. నరులు ఎట్లున్నారట? చెడుతనం ఎటువంటిదట? కొంచెం కాదు, చదవండి. నరుల చెడుతనము గొప్పదని భూమి మీద. గొప్పగా అంటే ఎక్కువ కనబడుతుందండి. గొప్ప కంటే మీకు అర్థమవుతుంది కదా. బైబిల్ చదవన్నప్పుడే బైబిల్ వైపు చూడండి. విన్నారా? బైబిల్ చదువుతున్నప్పుడే బైబిల్ వైపు చూడండి, తర్వాత ఇటు వైపు చూడండి. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు,
నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంత చెడ్డది, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఎవరు చూశారు ఇది? దేవుడని యెహోవా చూశాడండి. ఎవరైతే మానవుని చేశారో ఆయన చూశారు. ఎందుకంటే నేను చేసిన మనిషి నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తాడేమో అని దేవుడు అనుకున్నాడు. నిజమేనా? అర్థమవుతుందా? కానీ దేవుడు వారి వైపు చూసి ఏమనుకున్నాడు? ఎట్లా ఆలోచించాడు? సంతోషంగా ఆలోచించాడా? సంతోషంగా ఆలోచించాడా? లేదండి. ఎట్లా ఆలోచించాడు? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ మన ఊహలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? ఊహిస్తారు, బాగా ఊహిస్తారు చాలామంది కదా, ఊహలు బాగానే వస్తాయి. ఇటు చూడండి, నేను అదైతాను ఇదైతాను ఏదైతే పక్కన పెట్టండి, అసలు దేవుని కోసం ఎట్లా జీవిస్తానో ఆలోచించు. ఊహ ఎప్పుడు కూడా మంచిది కాదు. నేను ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నాను అనుకుంటావు, రేపటిదాకా అనుకుంటావు, కానీ ఊహలు ఎప్పుడు కూడా సరైనవి కావు. ఆ ఊహ ఎట్లా ఉండాలి? ఇష్టమైనదిగా దేవుడు ఆలోచన చొప్పున ఉంటే చాలా మంచిది. ఆమేన్. చూడండి, వారి హృదయం ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క తలంపులలోని ఊహ అంత ఎట్లా ఉంటుందంటే కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా. చెడ్డదని ఎవరు చూశారు? దేవుడిని యెహోవా చూసినట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. చెడ్డదని చూసిన తర్వాత ఏం చేశాడు ఆయన? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆమేన్. మానవుని చేసినందుకు దేవుడు ఎంత సంతోషపడాలండి? తన రూపంలో చేసుకున్నాడు ఆయన. బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా, తన రూపంలో చేసుకున్నప్పుడు తన చొప్పున తన చేయబడినప్పుడు తనలాగా జీవించాలని ఆశపడతారు. నిజమేనా? మామూలుగా ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారండి, చెడ్డగా ఉండాలని కోరుకోరు. నిజమేనా? ఇది భౌతికంగా నేను మాట్లాడేది. హల్లెలూయా. కానీ మన దేవుడు సృష్టికర్త ఆయన. నిన్ను నన్ను మనందరిని నిర్మించిన వాడు ఆయన. అందరూ సృష్టించిన వాడు ఆయనే కదా. ఆయన మానవుని చేసినప్పుడు ఆయన సంతోషపడకుండా ఆయన బాధపడుతున్నాడు. చూడండి, బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఏదో కారణం ఉంటుంది. వారి ఊహలు ఎట్లున్నాయంటే చూడండి, వారి ఆలోచనలే ఎల్లప్పుడూ వాళ్ళు ఎట్లున్నారు? చెడ్డవారుగా వారు ఉన్నట్టుగా. చూడండి, గమనించండి పిల్లరా, గమనించండి దేవుని బిడ్డలారా. వారి హృదయము యొక్క తలంపులలో ఎట్లున్నది? 5వ వచనంలో వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి. ఏం ఊహిస్తున్నారు మీరు? మీ ఊహలు ఎట్లున్నాయి చెప్పండి? ఊహ నేను వాక్యపరంగా జీవిస్తానని ఊహిస్తున్నాను, జీవిస్తున్నాను నేను అని ఊహించుకోవడం కాదు. నువ్వు అనుకోగా నేను జరిగింది, అది ఊహ కాదు కదా. వాక్యం అంటే, వాక్యం అంటే జీవించడం, వాక్యం అంటే వినడం, వినడం వలన విశ్వాసం కలుగును. వాక్యం అంటే ఊహించడం కాదు, వాక్యం అంటే విశ్వాసం కలిగి జీవించడము, వాక్యం అంటే విశ్వాసముతో జీవించడము. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం అనేది విశ్వాసంతో మాత్రమే జీవించగలుగుతాం. విశ్వాసం అనేది ఏంటిది? క్రియతో సంబంధం కలిగింది. బైబిల్ ఏం చెప్తున్నది? క్రియలు లేని విశ్వాసం అనేది మృతమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద భక్తుని కావచ్చు, నేను చాలా భక్తులుంది నాటువంటి లేడని అనుకోవచ్చు, అవి ఇక్కడ సరైనది కాదు. అది దేవునికి కావాల్సింది నువ్వు చెప్పుకోవడం కాదు, జీవించడం కావాలా. ఆమేన్. చూడండి, వాళ్ళ ఊహలు ఎట్లున్నాయంటే వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతా కూడా కేవలం ఎల్లప్పుడు, ఒకరోజు కాదండి, ఒకరోజు కాదు, ఒక పూట కాదు. చెవులు గలవాడి ఉన్నాడు కాక వారి ఊహ ఒక వారమే అండి, ఒక రోజే అని లేదండి. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇట్లా ఏముంది? వినపడుతుందా? వినపడితే చెప్పాలా. వారి ఊహ చెడ్డదా ఇప్పటిదాకా ఉన్నది ఒక రోజా, 2 రోజుల, వారమా, నెల, సంవత్సరమా? బైబిల్ ప్రకారం ఏంటిది? ఎల్లప్పుడూ అని వాక్యం చెప్తుంది. ఆమేన్.
ఆలోచనలు, వారి ఊహంతా చెడ్డదే. ఊహ చెడ్డదైతే క్రియలు చెడ్డగానే ఉంటాయి, క్రియలు చెడ్డగైతే జీవితమే చెడ్డగా ఉంటుంది. నిజమేనా? ఏదైతే ఊహిస్తున్నావో అదే చేద్దాం అనుకుంటావు. వినపడుతుందా? నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి ఊహిస్తావు. ఏదైతే ఊహలు బాగా వస్తాయి మనకి కదా. ఊహ మంచిగానే నాకు మంచి జరగాలని ఊహించుకుంటాం. నేను బాగానే ఊహించుకుంటాం. కానీ కాదంటే దేవుడు తన చొప్పున నిన్ను సృష్టించుకుంటే నీ ఊహ చొప్పున నువ్వు జీవించరు కాదు. అర్థమైందా? దేవుని మాట చొప్పున జీవించు అని నేను బాగా. నీ ఊహలు ఇక్కడ పనికిరావు. మన ఊహలు కాదు కావాల్సింది, దేవుని ఆలోచన చొప్పున నడవాలా. దేవుడు ఆలోచన చొప్పున మనం చేపడ్డాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. వారి హృదయం యొక్క తలంపులలో ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎవరు చూశారు? దేవుడైన యెహోవా అయిన సృష్టికర్త చూశాడు. ఆమేన్. ఒక మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీ ఊహలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు మిమ్మల్ని సృష్టించలేదా? దేవుడు మిమ్మల్ని సృష్టించలేదా? దేవుడు మనందరిని సృష్టించాడు. ఆయన మనందరిని చేశాడు. ఆయన ఎందుకంటే దేవుడు లేకుండా మనం జన్మించలేదు. నిజమేనా? అయితే మరి మనకు జన్మనిచ్చిన దేవుడు ఆయన. అయితే మనం ఎట్లా ఊహిస్తున్నాం? నీ ఊహలు ఎట్లా ఉన్నాయి? మీ ఆలోచన ఎట్లా ఉన్నాయి? నేను లోకంలో చాలా మంచిగా జీవించాలి అనే ఊహలు నీకు రావచ్చు, కానీ బైబిల్కు సరిపోతాయా లేదా చూడు. ఆమేన్. నేను లోకంలో మంచిగా హాయిగా జీవించవచ్చు, నేను మంచిగా కనపడాలి, మంచిగా జీవించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇదంతా ఏంటిది? దేవుని ఊహ కాదు, దేవుని ఆలోచన కాదు. ఇది నీ ఊహ. ఇది దేవుని ఆలోచన చొప్పున నడిచే జీవితం కాదు అది. హల్లెలూయా. నీ ఊహలు, నీ ఆలోచన చొప్పున నడవడం అనేది అది, కానీ అది సరి అయింది కాదు. ఆమేన్. చూడండి, ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది చెడ్డదని ఎవరు చూశారు? యెహోవా దేవుడు చూసి ఏమన్నాడు? 6వ వచనంలో, తాను భూమి మీద నరుణ్ణి చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సృష్టించినందుకు, మనల్ని దేవుడు చేసినందుకు మన జీవితం ద్వారా దేవునికి సంతోషం రావాలా, మన క్రియల ద్వారా దేవునికి సంతోషం రావాలా, మన నడవడిక ద్వారా దేవునికి సంతోషం రావాలా, మన ప్రవర్తన ద్వారా దేవునికి సంతోషం రావాలా, మన మాట ద్వారా దేవునికి సంతోషం రావాలా. ఈ సంభాషణ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండమని చెప్పాడు ఆయన. అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది కాదు. అందుకోసం దేవుడు నుండి చేయలేదు. మీకు తెలుసా, మానవుని దేవుడు చేసిన దేనికోసం తెలుసా? తను ఆరాధించడానికే. ఆమేన్. దేవుడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. అందుకే నరుణ్ణి చేసింది దేనికోసం తెలుసా? ఏదెన్ తోటలో ఆదాము తర్వాత అవ్వను చేశాడు. దేనికోసము? వారు తనను ఎల్లప్పుడూ ఆరాధించాలి. వారు తన వైపే చూడాలి. వారు తను యథార్థంగా ఆరాధించాలి. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మైన ముసుగు వారి చేత వారికి దేవుడు కప్పాడు. అందుకనే వారే తప్పు చేయకుండా జీవించారు. నిజమేనా? హల్లెలూయా. వారు పరిశుద్ధాత్మనే ముసుగు చేత కప్పబడ్డారు కనుకనే దేవుని వైపు చూస్తూ బ్రతికారు. వారికి పాపము తెలియదు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని వైపు చూస్తూ జీవిస్తున్నారో, బ్రతుకుతున్నారో, దేవుని ఆరాధిస్తున్నారో, దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు. నిజమేనా? ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏమీ తక్కువ చేయలేదు. వారికి దేవుడు సమస్తము సమకూర్చాడు. ఆయన ఏమీ లేకుండా వారిని దేవుడు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే తను ఆరాధించేవారు వారు. ఆమేన్. మీకు తెలుసా, దేవుణ్ణి ఆరాధించేవారు కూడా ఆ స్థితిలోనికి రావాలా. హల్లెలూయా. వాళ్ళు కూడా ఎలా ఉండాలి? దేవుని వైపు చూసి ఆరాధించాలి. దేవుడు చెప్పింది చేసి దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యము కలిగి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే మనకి ఎవరు కనపడతారండి? ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. హల్లెలూయా. నా ప్రభు వైపు నేను చూస్తే నాకు ఆయనే కనపడుతున్నాడు. వాక్యము కనపడుతున్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే యెహోవా అయి ఉన్నాడు. యెహోవా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మానవుడిగా వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం శిలువ పైన మరణించాడు, రక్తము కార్చాడు.
పవిత్రులుగా చేశాడు ఆయన. పవిత్రంగా చేయబడిన మనము ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలా. ఆమేన్. అప్పుడు మన ఊహలు, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయండి? దేవునికి దుఃఖ పెట్టవు, దేవుణ్ణి బాధ పెట్టవు, దేవుని సంతోషపరుస్తాయి. మన కార్యాలను బట్టి దేవుడు సంతోషపడాలా. మిమ్మల్ని బట్టే కదా నేను దూషించబడుతున్నాను అనేది రావద్దు. నిజమేనా? చూడండి ప్రియులారా, అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితిలో నోము దినాలు ఉన్నాయి. అంటే ఆ దినాలు ఎట్లా ఉన్నాయి? ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడిని యెహోవా అనుకున్నాడు. చూడండి, మనం 9వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. దానికంటే ముందు చదవండి మాట 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. తర్వాత నోవహు వంశావళి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. చాలు చాలు చాలు. దేవుని స్తోత్రం. దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలా? దేవునితో నడిచే వాళ్ళే కావాలా. వినబడితే ఆమెన్ చెప్పండి, అర్థం చేసుకుంటే ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలి? తనతో నడిచేవారే కావాలి. ఆమెన్. అవునండి. మరి నువ్వు అటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. మీకు తెలుసా? తనతో నడవడం అంటే మరి యేసుప్రభు ఎక్కడైనా నడదామంటే మీరు అనొచ్చు. లేడా ఇప్పుడు యేసుప్రభు? ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి ఇప్పుడు యేసుప్రభు ఏమై ఉన్నాడు? వాక్యం కాదా? ఆమేన్. వాక్యమే యేసుప్రభు ఉన్నాడు కదా. అవునండి, ఉన్నాడు. ఆయన నువ్వు వెంబడించాలంటే దేన్ని బట్టి వెంబడిస్తావు? వాక్యాన్ని బట్టే, దేవుని మాటను బట్టి వెంబడించాలి. దేవుని మాటను బట్టే నువ్వు నీతిమంతులుగా చేయబడాలి. దేవుని మాటను బట్టి నీతిమంతులుగా జీవించాలి, దేవునితో నడవాలి. మరి నోహు ఏం చేసిండట? దేవునితో నడిచినట్టుగా బైబిల్లో ఉన్నదా లేదా? ఉన్నదా? ఉన్నదా? హల్లెలూయ. చూడండి, నీతిమంతుని ఆ తరములోనట ఈయననే దేవునికి నీతిమంతుని కనబడ్డాడు. హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇంకా మనం అప్పుడు ఎట్లున్న పరిస్థితి చూడాలంటే ఇంకా మనం కిందికి వెళ్దాం. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందండి. భూలోకం అంతా కూడా దేవుని సన్నిధి ఎట్లా ఉన్నదట? చెడిపోయి ఉన్నది. చెడిపోయిండెను. భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయినది. భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఈ పరిస్థితి అట్లా ఉన్నదండి కదా. ప్రజలందరూ దేవుడు చేసిన ప్రజలందరూ కూడా దేవుని బాధ పెట్టే రీతిగానే జీవిస్తూ ఉన్నారు. దేవునికి దుఃఖం కలిగించే రీతిగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయ, హల్లెలూయ. కానీ మరి తాను చేసిన ప్రజలు, అర్థమైందా? కనుక భూలోకం చెడిపోయినని బైబిల్ చెప్తా ఉన్నా. చూడండి, మరి ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అంటే? నీతిమంతుడు ఎవరు ఎటు చూసినా నీతిమంతుడు లేడు, కానీ దేవునికి ఒకటే నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆమేన్. ఆయన ఎవరు? ఆయనే నోవహు. ఆమేన్. ఈ నోవహు బాగా చదువుకున్నవాడు కాదు. హల్లెలూయ. ఎందుకంటే దేవుని పోగుతుంటాడు, ఆయన ఒక వ్యవసాయం చేసేటోడు ఆయన. అర్థమైందా? కానీ అతడు ఏ పని చేసినా పర్వాలేదు. దేవుని బిడ్డలు జాగ్రత్తనండి. నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నీకు జాబ్ లేకపోయినా పర్వాలేదు, నీకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు కోరేది ఏంటి? దేవునితో నడిచేవాడు ఆయన కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, అయ్యా మాకు ఉద్యోగాలు లేవండి, మేము చాలా పేదగా ఉన్నాం, డబ్బులు కూడా లేవు, జీవించడానికి కష్టమవుతుంది. ఇవన్నీ కాదు. నీకు ఏది కావాలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. మొట్టమొదటి దేవునితో నడువు. ఆమేన్. అవునండి, ఆయన ఒక వ్యవసాయం చేసుకుంటున్నాడు. మరి దేవుడు ఆయన ఎందుకు పిలిచాడు? ఎందుకంటే ఆయన నీతిమంతునిగా దేవునికి కనబడ్డాడు. ఆమేన్.
హల్లెలూయా. దేవుడు చూస్తే ఎవరు నీతిమంతుగా లేరు, కానీ ఒకడు మాత్రమే నీతిమంతుడే కనబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మరి మనకు తెలుసు తర్వాత దేవుడు ఎటువంటి రీతిగా వారందరినీ ఏమి చేయాలనుకున్నాడో, నాశనం చేయాలనుకున్నాడు. మొట్టమొదటిగా మీరు గమనించండి, నీతిమంతునిగా దేవుడికి కనబడ్డాడు నోవహు. తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు ఆ రీతిగా ఉన్నారు, వారు చెడిపోయి ఉన్నారు, నన్ను బాధ పెడుతున్న, దుఃఖం కలిగిస్తున్నారు. నేను చేసింది వారిని నన్ను సంతోషపెట్టడానికి. హల్లెలూయా. కనుక అప్పుడు నోవు చేసిన పని ఏంటి? దేవుడు నోవు ద్వారా చేసిన పని ఏంటంటే వారు నాశనం కాకుండా మొట్టమొదటిగా ప్రజలందరికీ నీకు ఒక మాట చెప్తాను, నేను చెప్పే మాట నువ్వు పోయి ప్రజలకు చెప్పు. నిజమేనా? ఈ మాట ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? నోవహుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదంతా నోవు గురించి మీరు చదవాలంటే ఇదే ఆదికాండము 6, 7, 8, 9 అధ్యాయాల వరకు మీరు చదవచ్చు. దేవునికి స్తోత్రం. ఇక్కడంతా కూడా నోవు గురించి చెప్పబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఆయన ఏమన్నాడు? నోవహు లూకా సువార్త 17:26 ఆయన ఏమన్నాడు? చదవండి ఒకసారి. 17:26 నోవు దినములలో జరిగినట్లు అన్నాడు. మొట్టమొదటిగా ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, నోవు అంటే ఎవరో మనకు తెలిసిపోయింది. నోవు అంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్త. ఆమేన్. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన వైపు చూశాడు. దేవుని స్తోత్రం. ఆయన వైపు చూశాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ద్వారా తన క్రియ చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారో వారి వైపే దేవుని దృష్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరైతే తాను ఎన్నుకున్న వారిగా ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు తన పని జరిగించుకుంటాడు. ఆయన ఎన్నికలేని వారితో ఆయన పని చేసుకుంటండి. తాను ఎన్నుకున్న వారు ఆయన కావాలా, ఏర్పరచబడిన వారు కావాలి. వారి ద్వారా తన క్రియ దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. నోవు దినములలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నాయి మనకు అర్థమైంది. ప్రజలందరూ కూడా పాపముతో నిండిపోయి ఉన్నారు, దేవుని బాధ పెడుతున్నారు, దేవుని దుఃఖం కలిగించే రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు. నిజమేనా? కనుక అటువంటప్పుడు దేవుడు అనుకున్నాడు, మరి వారికి దేవుని మాట వారితో దేవుడు చెప్పలేడు. ఇటువైపు చూడండి, దేవుడు సృష్టికర్త డైరెక్ట్గా మాట్లాడలేడు. అసలు మీకు తెలుసా దేవుడు అంటే ఏంటిది? ఆత్మ. నిజమేనా? బైబిల్ చెప్పట్లేదా? దేవుడు ఆత్మ కనుక ఆత్మగా ఉన్న దేవుడు ఏదైనా మరి ప్రజలకు తెలియపరచాలంటే ఒక మీడియేటర్ని పెట్టుకుంటాడు. ఆయన ఒక మధ్యవర్తి కావాలి. హల్లెలూయా. అందుకే నోహును దేవుడు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏదైనా నోహుతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, నోవహు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఆ ప్రజలకు నేను నీతో ఏం చెప్తున్నానో అది వారికి చెప్పేసాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పరిస్థితి మీరు గమనించండి. నోవు దినాలు ఒకసారి ఆలోచిస్తే దేవుడు నోవహుతో వారికి వర్తమానం అందించక ముందు వారు పాపంలోనే ఉన్నారు. ఇక్కడ మీరు రండి. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్త వినండి. దేవుని స్తోత్రం. 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాలా. 3 విషయాలు గమనించండి. నోవహు ద్వారా దేవుడు ఆ ప్రజలతో మాట్లాడక ముందు వారు పాపంలోనే ఉన్నారు. నిజమేనా? విన్నారా? సరే, తర్వాత దేవుడు నోహుతో మాట్లాడతాడు. నోహు ఆ ప్రజలతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కూడా వారు ఎట్లున్నారు? పాపములోనే ఉన్నారు. అది ఇక్కడ మాట్లాడుతున్నాను. లూకా 17:26 ఏమన్నా చూసామండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? నోవు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి
వెళ్ళిన దినము వరకు జనులు, అయ్యో చూడండి పిల్లలు, ఈ మధ్యలో ఏమైందండి? ఈ మధ్యలో నోహు ద్వారా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఏం మాట్లాడారు? అయ్యా నోహు, నేను ఈ ప్రజలను నాశనం కాకుండా వాళ్ళందరూ రక్షించబడాలి కనుక నా మాటలు వర్తమానముగా వారికి చెప్పు అని చెప్పినా వారు వినరు. వినకపోతే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక ఓడ తయారు చేయమన్నాడు. హల్లెలూయా, ఆమేన్. నిజమేనా? ఓడ తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేసిన తర్వాత వారు అప్పుడన్నా మారుతారేమో అని చూశాడు ఆయన కదా. నిజమేనా? వారు అంతకుముందే పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నారు. కానీ భయం లేకుండా జీవించినప్పుడు దేవుని మాట ద్వారా వారు మార్చబడతారని దేవుడు అనుకున్నాడు. దేవుని వర్తమానం ద్వారా మాట్లాడతారేమో అనుకుని ఒక వర్తమానుకుని అక్కడ పెట్టాడు ఆయన. ఆమేన్. ఆ వర్తమానుకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి కూడా వారు, అందుకని వారు వింటలేరు కనుక నువ్వు ఏం చేయంటే ఒక ఓడ తయారు చేయి, నేను చెప్పిన రీతిగా నువ్వు తయారు చేయమన్నాడు ఆయన. ఆయన చెప్పినట్టుగానే నోహు ఓడ తయారు చేశాడు. హల్లెలూయా, వింటున్నారా? దేవుడు ఏ రీతిలో ఓడ తయారు చేయమని చెప్పాడో ఆ రీతిగానే ఓడ తయారు చేశాడు ఆయన. సొంత ఉద్దేశంతో తయారు చేయలేదు, సొంత ఆలోచనతో ఓడ తయారు చేయలేదు. దేవుడు ఏమని చెప్పాడో అదే రీతిగా ఓడను తయారు చేశాడు ఆయన. ఎట్లా చెప్పాడో అట్లా చేశాడు. మీకు తెలుసా? దేవుడు అంటాడు, దేవుని పోగుతుంటాడు, దేవుడు నీతో మాట్లాడితే ఏది నీతో మాట్లాడుతున్నాడో అదే నువ్వు చేయి. ఆమేన్. వేరేది నువ్వు చేయొద్దు. దేవునికి ఏది చేయమని చెప్పాడో అది మాత్రమే చేయి. అయ్యా నేను ఇది చేస్తా ప్రభువా అని నువ్వు చెప్పొద్దు. ఆయన నీతో ఏమైతే మాట్లాడుతున్నాడో నువ్వు చెయ్యి. దేవుని మాటకు బదులుగా అని నువ్వు చేయొద్దు. బదులు అంటే నువ్వు ఏమైతే తెలుసా, అది తప్పవుతుంది. తప్పుగా దేవుడు ఎట్లా చెప్పినట్టు చేయవలసిందే. నిజమేనా? అయ్యా మీరు చెప్పింది నాకు కష్టమవుతుంది కనుక నేను ఇట్లా తిప్పుకుంటా వాక్యం అంటే నీ ఇష్టం కాదు. అది వాక్యము తిప్పుకుంటే దేవుని తిప్పినట్టు అవుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. తిప్పేది లేదండి, దేవుడు చెప్పినట్టు చేయవలసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓడ తయారు చేయమంటే చేశాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ఏ విధంగా తయారు చేయమన్నాడో ఆ విధంగానే తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. అయిపోయింది. తర్వాత ఇంకా నోహు ఏం చెప్పాడు వారికి? ఇగో ఈ ఓడలోనికి రండి. దేవుడు మీరెప్పుడు, వారు ప్రజలు ఎప్పుడు చూడలేదు. ఏంటిది? వర్షాన్ని. నిజమేనా? వింటున్నారా? ఆ ప్రజలు ఎప్పుడు వర్షాన్ని చూడలేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడట? వర్షాన్ని కురిపిస్తానన్నాడు అనే సంగతి అసలు మీకు తెలుసా? నువ్వు కూడా చూడలే వర్షాన్ని. వింటున్నారా? నువ్వు కూడా తెలియదండి. తెలియదు కానీ మన దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు కనుక నమ్మాల్సిందే. నువ్వు వర్షం ఎట్లుండో తెలియదు దానికి. మరి దేవుడు చెప్పాడండి, నేను నమ్ముతున్నాను. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? కనిపించే దాన్ని నమ్మితే విశ్వాసం కాదు. నిజమేనా? కనిపించనిది నమ్ము. వర్షాన్ని చూడలేదు కానీ ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. అది నువ్వు నమ్మాలంతే. నువ్వు వర్షాన్ని చూడలేదు కానీ దేవుడు చెప్పాడు. నేను చెప్తున్నాను. ఓ పిచ్చుడు, నువ్వు చూసినవానే ఎప్పుడైనా వర్షాన్ని అంటే? లేదండి నేను చూడకపోయినా అది చూసినని చెప్పాడు. ఇక విశ్వాసం అయితే ఆమేన్. ఉన్నది నేను చూశానని చెప్పాలా? అబ్రహాం చెప్పలేదండి కుమారుడు లేనప్పుడు? నిజమేనా? అబ్రహాము ఎక్కడికి పోయినాడు? షాపు పోయినప్పుడు ఏదో డ్రెస్ కొన్నప్పుడు ఇంతకైనా కుమారుడు లేనేలేడు కదా. అలా కొంతమంది అడుగుతారు కదండి, వాళ్ళు తెలుసు అబ్రహాం సంగతి. ఈ షూ కొంటున్నావు లేకపోతే చిన్న చిన్న డ్రెస్ కొంటున్నావు దేనికోసం అంటే నా కుమారుడి కంటే. వింటున్నారా? హల్లెలూయా. అబ్రహాం కుమారుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మరి ఉన్నాడు అప్పుడు? లేడు. మరి అందరి దృష్టిలో ఆయన ఎట్లా ఉన్నాడు? మరి పిచ్చోళ్ళు లెక్కున్నాడు అండి. నీ పిచ్చి పట్టినట్టు, నాకు పిల్లలు లేరు కనుక పిచ్చి పెట్టిందండి. పిచ్చి పెట్టి ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనుకున్నారు. ఆ ఫీలింగ్ వేరు, దేవుల్లో ఫీలింగ్ అది. ఆమేన్. వాళ్ళు అనుకున్నది ఆ సంగతి అండి. అంటే చూడండి, కనిపించలేని దాన్ని నమ్మేదే విశ్వాసం.
నువ్వు కనిపించింది నమ్ముతాంటే విశ్వాసం ఎందుకవుతావండి కదా. విశ్వాసం అంటేనే చూడలేని దాన్ని చూస్తుంది, అదే విశ్వాసం. పరలోక రాజ్యం ఉన్నదండి. ఏది చూపెట్టంటే నువ్వు అవిశ్వాసవే. విశ్వాసే నమ్ముతాడు ఉన్నది. దేవుణ్ణి చూపెట్టు నాకు ఇప్పుడంటే నువ్వు అవిశ్వాసవి. దేవుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్యలో. మీరు విశ్వాసాలు అయితే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ కళ్ళకి ఆయన కనిపించాడు. ఇది భౌతిక నేత్రాలు ఇవి. హల్లెలూయా. ఈ నేత్రాలతో ఆయన కనిపించాడు, కానీ ఇంకో నేత్రంతో చూడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోహు ఆ వర్షాన్ని చూడలేదండి, కానీ వాళ్ళు అంటున్నారు చూసినారంటే చూడలేదు. మీ దృష్టిలో చూడలేక నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. భౌతిక కళ్ళకి కనిపిస్తుంది, కానీ ఆత్మ నేత్రాలు అయితే చూస్తాయి. నిజమేనా? అవునండి. బైబిల్ ఏం చెప్తుందండి? గమనించండి. బైబిల్ చెప్పేది విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే చూడండి. అయితే ఓడ తయారు చేస్తున్నప్పుడు వర్షం వస్తుందని చెప్పినప్పుడు వారెవరు కూడా నమ్మలేదు. ఆయన చెప్పే రీతే చెప్పారండి. హల్లెలూయా. వింటున్నారా? చెప్పే రీతే చెప్తూనే ఉన్నాడు. పిచ్చోడు అన్నారు, ఇంకా వారి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు, నానా రకాలుగానే మాట్లాడారు. ఏది మాట్లాడినా పర్వాలేదు, దేవుడు చెప్పింది మాత్రం చెప్పవలసిందే. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటి విషయం ఏంటంటే వారు పాపంలోనే ఉన్నారు. వర్తమానం చెప్పకముందు పాపంలోనే ఉన్న వర్తమానం చెప్పబడుతూ ఉన్నది. ఎవరి ద్వారా? నోహు ద్వారా దేవుడు వర్తమానం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. వర్తమానం మాట్లాడుతున్నాడు దేవుడు. నోహులో నుండి మాట్లాడుతున్నాడు. అయ్యా ప్రజలారా వినండి, మీరు నాశనం అయిపోతారు, అందుకని దేవుడిగా ఓడ తయారు చేయమన్నాడు. నేను చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే జల ప్రళయాన్ని కురిపిస్తానన్నాడు ఆయన. అని నా దేవుడు చెప్పిన మాట ఇది అని చెబితే మరికో పిచ్చోడు అన్నారు ఆయన్ని. అంటే వర్తమానము మాత్రం అక్కడ నోహు ప్రసంగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది ఎన్ని సంవత్సరాలు నోహు వర్తమానం ప్రకటించారు? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల వరకు? 120 సంవత్సరాలైనా. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. అవునండి. ఇన్ని సంవత్సరాలను బోధించాడు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బోధించినప్పటికీ కూడా వారు ఆయన మాట వినలేదండి. ఇది రెండవది. వాళ్ళు వినకుండా ఏం చేస్తున్నారండి? ఎట్లా ఉన్నారు చూడండి. 17 ఓడలోకి వెళ్ళే చదవండి. 27 వచనం 27 వచనం. నోహు ఓడలోనికి, అంటే ఓడలోకి వెళ్ళకముందే బోధించాడా లేదా? అర్థం కాలే. హల్లెలూయా. ఓడలోనికి మొట్టమొదటి దేవుడు ఏమన్నాడు? ఏదైతే తీసుకుపోమన్నాడు? 2 ఓడలోకి తీసుకుపోమ, జతలుగా ఓడలోనికి అన్నీ తీసుకుపోమన్నాడు ఆయన. నిజమేనా? తీసుకుపోయిన తర్వాత ఇంకేమన్నాడు? నీవు నీ కుటుంబం కూడా ఓడలోకి వెళ్ళమన్నాడు ఆయన. హల్లెలూయా. వెళ్ళమన్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? డోర్ క్లోజ్ చేశాడు ఆయన. దేవుడు డోర్ను క్లోజ్ చేశాడు ఆయన. దేవుడు డోర్ను మూసేసాడు. ఓడ తలుపు మూసాడు ఆయన. మూసేసిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు చూడండి ఎట్లున్నారు చూడండి. నోవహు ఓడలోనికి 27 వచనము. ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళికియబడుచు ఉండురి. ఇది వర్తమానం చెప్పిన తర్వాత చెప్పకముందా? వర్తమానం చెప్పకముందా చెప్పిన తర్వాతనా? అందరు ఇక్కడ ఉన్నారా? వర్తమానము చెప్పకముందు ఎట్లా ఉన్నారో చెప్పిన తర్వాత కూడా ఎట్లే ఉన్నారండి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. మీరు వర్తమానం విన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మీరు ఈ కాలపు వర్తమానం విన్నారా లేదా? చెవులు లేవా? గట్టిగా హల్లెలూయా. ఈ కాలపు వాక్యం విన్నారా లేదా? విన్న తర్వాత ఎట్లున్నారు? వినకముందు ఎట్లున్నారు? ఒకసారి ఆలోచించండి, విమర్శించుకోండి. ఒకరిని విమర్శించడం కాదు, నీకు నువ్వే విమర్శించుకో. హల్లెలూయా. చెవులు గలవాడు వినుడు గాక. వాక్యము వర్తమానం వినకముందు ఏ స్థితిలో ఉన్నావో
విన్న తర్వాత ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి నిన్నే వివేచించుకో. వాళ్ళు ఏం చేసినారండి? వినక ముందు ఎట్లా ఉన్నారో విన్న తర్వాత ఎట్లనే ఉన్నారండి. నో చేంజ్. అర్థమైందా? దేవుని వాక్యము అది మనము పొందుకుంటే మన లోపల ఏం జరుగుతుందండి? హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది? వాక్యము, దేవుని వాక్యము ఏం చేస్తుందట? హృదయములు అన్నీ కూడా చీల్చుకుంటూ పోతుందండి. నిన్ను నూతనంగా తయారు చేస్తుంది. ఆమేన్. ఎందుకంటే వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడే, వారు వాక్యమును వినకముందు నోహు దినములు ఎట్లనైతే ఉన్నారో భయంకరంగా పాపంతో దేవుణ్ణి బాధ పెడుతున్నారో అదే రీతిగా వాక్యం విన్న తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నారు వాళ్ళు. మార్పు లేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. మార్పు లేదండి. చూడండి ఆ ప్రజలు ఎట్లున్నారు? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఏబడుచు ఉండిరి. అంటే మరో మాటలో చెప్పాలా? బిజీ. ఈ పని ఉన్నదండి. వాక్యం అంటారు, వర్తమానం అంటారు, ప్రార్థన అంటారు, ఆదివారం బుధవారము ఉపవాస ప్రార్థన అంటాడు. ఎవరు? పాస్టర్ గారు. ఆయనకి ఏం పని ఉందండి? మాకు చాలా బిజినెస్ పని ఉందండి, మాకు పనులు బోల్డని ఉన్నా, మేము రాము. అట్లా ఉంటారు ప్రజలు. ఇక్కడ ఉన్నారు అటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారా? అర్థం చేసుకోండి. హల్లెలూయా. మాకు పనులు ఉన్నాయి, మేము రామండి. నష్టము నువ్వు రాకపోతే నీకు కాదు వచ్చి, నష్టము నాకు రాదు, మీకే వస్తుంది. నిజమేనా? నష్టం ఎవరు జరిగింది అక్కడ? చూడండి అక్కడ ఏముందంటే, వాళ్ళు జలప్రలయము పెళ్ళాడుచు పెళ్ళికి ఏబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. ఎంత మంచిగా ఆమె చెప్తుంటారు. మెల్లగా నాశనం చేసినంటే బాధ అనిపిస్తుంది. అయింది దేవుడు వాక్యం వినక ముందు ఎట్లా ఉన్నారా మీరు? విన్న తర్వాత ఎట్లా ఉన్నా చేంజ్ లేకపోతే మన గతి కూడా గదే. ఆమేన్. నిజమా కదా? వినక ముందు ఎట్లా ఉన్నావో విన్న తర్వాత నీ జీవితంలో 100% మార్పు రావాలి. దేవుడు ఎప్పుడు కూడా 100 అంతలు ఫలించమన్నాడు. ఆయన 30 అంతలు 60 అంతలు నువ్వు ఎక్కడికి రావాలి? 100 అంతలుగా ఫలించే సమయం ఇది. అటువంటి గడియ ఇది. అవన్నీ సగము 30 చాలు. నాకు సంతోషం పడ్డాను. 30 సరిపోలే. బాగానే ఉన్నాను కదండి నేను. ఇటు చూడండి, నేను 30 వంతులు బాగానే ఉన్నాను అనుకుంటాను. సరిపోలే. ఆ సమయం ఇది కాదు. 60% కూడా కాదు. ఇప్పుడు 100% సరిగా ఉండాలా. అటువంటి గడియ, అటువంటి సమయం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు గమనించండి, అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, వర్తమానం విన్న తర్వాత మీరు ఎట్లా ఉండాలి? మార్పు రావాలా. వినక ముందు ఎట్లా ఉన్నారు, విన్న తర్వాత మన రూపురేఖలే మారిపోతాయి. తెలుసా మీకు? ఆమేన్. ఈ రూపంలో ఎవరు కనపడతా? నీ రూపం నువ్వు కనబడు. దేవుని వాక్యం నీలోకి వస్తే నీ రూపం అని నువ్వు కనబడకుండా యేసుక్రీస్తు కనబడతాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎక్కడో కనబడు, నీ లోపలే కనబడాలా. రూపం మారిపోయిందండి. నీ కళ మారిపోయింది. యేసు ప్రభు కళ నీలోకి వచ్చింది. అర్థమవుతుందా? యేసు ప్రభు నీలో కనిపించాలా. ఎప్పుడు? వర్తమానమును పొందుకున్న తర్వాత. అదొక రకమైన మార్పు కాదా? అవునండి. మార్పు తీసుకొచ్చేది వర్తమానం, వాక్యము, దేవుడు. అది నీకు ఇంకా రాలేదంటే మన గతి ఏంటిది? వాక్యము వినకముందు అట్లనే ఉన్నావు, విన్న తర్వాత అట్లనే ఉన్నావు. మార్పేది మరి? నేను మారినాను అని నువ్వు చెప్తే కదండి, నీ జీవితం చూపెడుతుంది మారినవా లేదనేది. నీ క్రియలు చూపెడతాయి, నీ నడక చూపెడుతుంది, ప్రవర్తన చూపెడుతుంది, నీ జీవితం తీరు చూపెడుతుంది నువ్వు మారినవా లేదనేది. చూడండి, నువ్వేం చెప్పకు. అందుకని ప్రవక్త ఏమన్నాడు? నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ క్రియలే బిగ్గర కేకలేస్తాయి. నువ్వు మార్చబడ్డావా లేదా అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీ బిగ్గరు మామూలుగా, నీ క్రియలు మామూలుగా కాదు, బిగ్గరగా కేకలేస్తాయి. నువ్వు మార్పు పొందినావని, నీ లోపల దేవుడు ఉన్నాడని, నీ లోపల వర్తమానం ఉన్నదని, నీ లోపల వాక్యం ఉన్నదని ఎవరు కేకలేస్తారు?
క్రియలు, నీ నడక, నీ నడవడిక, ప్రవర్తన ఈ మామూలు కీకలు కాదండి, దగ్గరగా కేకలేస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు మొట్టమొదట మీరు గమనించండి, వర్తమానము మనం వినక ముందు ఎట్లా ఉన్నాం, విన్న తర్వాత ఎట్లా ఉన్నాం ఆలోచించండి. సీ ది సైట్, నాది చూడండి. దేవుని స్తోత్రం. మీరు వాక్యం వినక ముందు మీ జీవితంలో దేవుడు నమ్ముకోకముందు ఎట్లా ఉన్నారు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఆలోచించండి. అది కావాలా? విన్నారా? మానవుని జీవితం దేనికి? మొన్నట్లాగా నువ్వు ఇంకా ఉంటే, నువ్వు వాక్యం పొందుకున్నావు, నమ్మినావు, లాభం ఏందని మొన్నట్లాగా ఉంటే, ఈ గడియ ఏం చెప్తుంది, నేను ఎలా ఉండమని చెప్తున్నాడు ఆయన, అది నీకు కావాలా? ఆమేన్. అయ్యా నేను మొన్నట్లాగానే ఉంటానండి, అప్పుడు ఇయర్లాగా ఉండలేనండి, కష్టం అండి అంటే ఏమవుతుంది? అప్పుడు నేను వినకుండా ఏమన్నా గట్లా ఉంటే హాయిగా ఉన్నది నాకు. ఇటు చూడండి ఎంత బాగున్నదో, ఇంటికాడ అన్ని పనులు చేసుకోవచ్చు, ప్రార్థన రాకుండా ఎన్నో పనులు నేను చేసుకోవచ్చు హాయిగా అని మీరు అనుకోవచ్చు. అది మీ క్రమం అవుతుంది కానీ దేవుని క్రమం అయితే కాదు. అది నిజమేనా? అవునండి, దేవునికి ఒక పద్ధతి ఉన్నదండి, దేవునికి ఒక క్రమం ఉన్నది. ఆయన పద్ధతి ప్రకారం సమస్తం జరిగిస్తాడు ఆయన. నీ పద్ధతిగా నా పద్ధతి కాదు, దేవుని క్రమము చొప్పునే, దేవుని యొక్క పద్ధతి, దేవుని షెడ్యూల్ ప్రకారంగానే దేవుడు ప్రతిదీ జరిగిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్నం గమనించండి, ఎందుకంటే మనం చదువుకున్న వాక్యం నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగునని వర్తమానం ధ్యానిస్తూ ఉన్నాం. నిజమేనా? నోహు దినంలో ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా ఉన్నది పరిస్థితి అప్పుడు అనేది మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా చూడండి, వాక్యమును మనము విన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాక్యంలో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎక్కడ ఎట్లున్నది పరిస్థితి నుండి లోతు దినాల గురించి అని కూడా మాట్లాడుతున్నాడు. సరే, ఇక్కడ మన పైన వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉన్నారంటే, ఇంకా వాళ్ళు ఆయన వర్తమానం విన్న తర్వాత కూడా వారి లోపల మార్పు లేకుండా పోయింది కదా. మరి దేవుడు చెప్పే మాటలు ఏందండి, వాక్యం విన్న తర్వాత మార్చబడాలన్నాడా, లేకపోతే మార్పు పొందకుండా అలాగనే ఉండమన్నాడా? దేవుడు మార్చబడాలా కదా. జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇష్టంగా చేసేది ఏంటిది? దేవుని వాక్యమే కదా. దేవునికి ఇష్టంగా చేయాలంటే మార్పు రావాలా. ఆమేన్. మార్పు లేనిది దేవునికి ఇష్టంగా నువ్వు జీవించలేవు, చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అతని కొరకు నేను అంగీకరించిన వర్తమానం వరకు పోతుంటాడు. జాగ్రత్తనండి, ఆయన అంటాడు చూడండి, ఇప్పటికే ఆలస్యమని నేను నమ్ముతున్నాను. యేసుని రాకడ అప్పటికే ఆలస్యమైంది, అది ఒక పెద్ద మాట, కానీ నేను దాని లేఖనం ద్వారా రుజువుపరచగలని నమ్ముతున్నాను. అది ఇప్పటికే జరగవలసి ఉన్నది. ఆమేన్. దేవుడు ఆయన చెప్పాడు, నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అని దేవుడు చెప్పాడు అని చెప్పినా కానీ ప్రజలు దాన్ని గమనించలేకపోతున్నారు. దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు నశించిపోకూడదు, కానీ అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుకనే అక్కడ వర్తమానము దేవుడు ముందర పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే వర్తమానము ద్వారా వారు మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఓడ మందసం అని వర్తమానం పోతున్నాడు. చూడండి, దేవుడు తన సార్వభౌమ కృపలో అంత్యకాలము కన్నా ముందుగానే యేసులో దానిని ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? ఇలాగ చెప్పాను. యేసు ప్రభువు ఈ మాట చెప్పారు. మనం చదువుకున్న లూకాసు వార్తలో ఆ మాటలు ఎవరు చెప్తున్నారు?
ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఆమేన్. ఏం చెప్తున్నాడు? నోవు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జరుగునని చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడా లేదా? హల్లెలూయా. ఆయన ఇక్కడ అంటున్నాడు, నోవు దినములో జల ప్రళయం రాకముందు ఎలాగుండును అలాగే ఉండును. ఆమేన్. అప్పుడు ప్రజలు ఏమి చేశారో, ఎలా జీవించారో అదే రీతిగా ఆయన రాకడకు ముందుగా అదే పరిస్థితి ఉండను. ఆయన రాకడ ముందు ప్రజలు ఆ రీతిగానే ఉంటారు. అర్థమవుతుందా? నేటి పరిస్థితి అదే. హల్లెలూయా. ఈ దినాలు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లా ఉన్నామో ఆలోచిద్దాం. వాక్యం వినకముందు, వర్తమానం వినకముందు ఉన్న పరిస్థితి ఏంటి, జీవితం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆలోచించు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమైందంటే ప్రియులారా, మరి వాక్యము వర్తమానం వారు వినకముందు ఉన్న రీతిగానే విన్న తర్వాత అదే స్థితిలో ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైంది చూడండి. తర్వాత వచనం 28 వచనం ఆయన చెప్తూ ఉంటాడు. చూడండి, లూకా 17:28 లోతు దినములో జరిగినట్టు జరుగును. సేమ్ లోతు దినం ఆదిత్యం ఉన్నది. తర్వాత 29 వచనం దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి. ఆయన ఏమన్నాడంటే లోతు దినములో జరిగినట్టు 17:26 లూకాసు వార్త. నోవు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగునన్నాడు ఆయన. హల్లెలూయా. 3 విషయాల్లో 2 విషయాలు అయిపోయిందండి. ఏంటిది అది? వారు మొట్టమొదటి వర్తమానము నోవు ద్వారా చెప్పకముందు అదే పాపములో ఉన్నారు, అదే దేవుని బాధ పెడుతున్నారు. వారి జీవితం అంతా ఆయనకు బాధ పెట్టడమే, దుఃఖపరచడమే. సరే పోనీ వాళ్ళందరూ నాశనం కావద్దని దేవుడు ఒక ప్రవక్తను అక్కడ పెట్టాడు. ఆయన ఒక వర్తమానం పెట్టాడు. దాని ద్వారా వారు మార్చబడతారు, వారు రక్షించబడతారని పెట్టాడు. అయినప్పుడు కూడా ఏమైంది? హల్లెలూయా. వారు వర్తమానం విన్నా కానీ మార్పు రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వర్తమానం విన్న తర్వాత కూడా మార్పు రాలేదు. సరే, వర్తమానం విన్న తర్వాత కూడా నోవహు ఫ్యామిలీ తర్వాత 2 జతలుగా ఉన్న అన్నీ కూడా ఓడలకు పోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసిన తర్వాత వారు లోపలికి వెళ్ళే ధర కూడా మార్పు రాలేదు వారికి. అర్థమైందా? వర్తమానం వినకముందు విన్న తర్వాత మార్పు రాలేదు. తర్వాత లాస్ట్కి డోర్ క్లోజ్ అయిన తర్వాత ఏమైందండి పరిస్థితి? ఏమైంది? అప్పుడు ఏమైంది? దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా? ఆమేన్. హల్లెలూయా. సో అందుకే దానికి ఉపమానంగానే చెప్తున్నాడు. ఏంటిది? మనిషి కుమారుడు ప్రత్యక్షము దినాల్లో అట్లా జరిగిందంటే అక్కడ లోతు దినాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లోతు దినంలో జరిగిన సంగతి ఏంటిది? అక్కడ జరిగింది కదా, అక్కడ నాశనం అయిందా లేదా? అవునండి, నాశనం చేసాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే విన్న తర్వాత కూడా మార్పు రాలేదంటే అర్థం ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటిదిగా మరిగా నాశనమే అండి. నెక్స్ట్ రెడీగా ఉన్నది నాశనమే. వాక్యము వినకముందు మారలేదు, మార్పు లేదు. నీకు విన్న తర్వాత మార్పు లేదు. మార్పు లేకపోతే నెక్స్ట్ దేని నీకు రెడీగా ఉంటుంది? నెక్స్ట్ ఏముంటుంది రెడీగా? అవునండి, రెడీ 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 నాశనమే. అది నువ్వే తీసుకుంటున్నావు కదా, మీకు మీరే తీసుకుంటున్నారు, మనకు మనమే తీసుకుంటున్నాం నాశనం అనేది. దేవుడు నాశనం కాండి అని చెప్పట్లేదు. ఆయన నాశనము తప్పించేదానికే ప్రవక్తను పంపించాడు. నాశనము తప్పించేదానికే ఓడ తయారు చేయమన్నాడు. నిజమేనా? అవునండి. ఆ 2 నువ్వు పాటించలేదు. నెక్స్ట్ ఏంటిదిగా? నాశనమే. కనుక దేవుని బిడ్డలారా గమనిస్తే నేను ముగిస్తున్నాను. చేతమే దీని కంటిన్యూషన్ వచ్చేవారు మనం విందాం. అర్థమవుతుందా? నోము దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. అర్థమవుతుందా? మనం ఏ దినాల్లో జీవిస్తూ ఉన్నాం? లోతు దినాల్లో కాదు,
నోవు దినాలలో మనం లేము. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జీవిస్తున్నాం. ఆమేన్. వాక్యము మన ముందు ఉన్నది. హల్లెలూయా. వాక్య ప్రత్యక్షత మన లోపల ఉన్నది. హల్లెలూయా. ఇంత మనకి ఇచ్చినా కానీ మనం ఇంకా మన లోపల మార్పు లేదంటే మన గతి ఏంటి? ఆలోచించండి. వాక్యం వైపు చూసి ఆలోచించండి. వాక్యం విని గ్రహించండి. వాక్యం విని అర్థం చేసుకోండి. దేవుని వైపు చూసి జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్యమునకు లోబడి జీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ పనుల వాళ్ళే ఉన్నారండి. ఆయన మొత్తుకుంటూనే ఉన్నాడు. ఎవరు? నోవహు, రండి ఓడలోకి రండి అని మొత్తుకుంటూనే ఉన్నాడు. నాశనం తప్పించబడతారండి దేవుడు చెప్పాడండి అని ఆయన మొత్తుకుంటూనే ఉన్నాడు. మీరు వాళ్ళ పనుల వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళ సంతోషాలు వారికే. లోకములో ఎంజాయ్ చేయడం, లేకపోతే లోక ప్రకారం జీవించడం, వాళ్ళ సొంత పనులు వారు నిమగ్నమై ఉన్నారు. నిజమేనా? నీ సొంత పనులు నిమగ్నమై ఉంటే జరుగుతూనే ఉంటుంది. అది ఈ మాట అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలైతే అర్థం చేసుకోండి. ఏ కాలంలో మీరు జీవిస్తున్నారో అర్థం చేసుకోండి. ఆ కాలపు వర్తమానము నీ ముందరికి వచ్చేసింది. అది నడుస్తూనే ఉన్నది. మీరు గ్రహించినా గ్రహించకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఏది జరగాలో అది ఇక్కడ కూడా ఆగదు. దేవుని నియమం ప్రకారంగా, దేవుని పద్ధతి ప్రకారంగా, దేవుని షెడ్యూల్ ప్రకారంగా జరిగేది ఎప్పుడు కూడా ఆగదు. ఆమేన్. అది జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? అయ్యా నా కోసం ఆగండి, నా కోసం ఆగవా? నోవహు, డోరు ఓపెన్ చేయి, నేను వస్తాను, నేను తెలుసుకున్నాను. అప్పుడు సమయం లేదు. ఆమేన్. ఇప్పుడు తెలుసుకున్నాను అంటే దాని డోర్ క్లోజ్ చేయబడింది, తీయలేను నేను. అబ్బా అప్పుడు వింటే ఎంత బాగుండు. టైం అయిపోయిన తర్వాత వింటే లాభం లేదు. టైం ఉన్నప్పుడే విను. సమయం ఉన్నప్పుడే అర్థం చేసుకో. సమయం ఉన్నప్పుడే జీవితాన్ని మార్చుకో. అవునండి. వర్తమానానికి లోబడు. అది నీకోసమే, నీ నాశనం తప్పించబడేదానికే. నిజమేనా? హల్లెలూయా. 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 అక్కడికి దేవుని పెట్టలేరా? ఈ ఏ గడిలో జీవిస్తున్నాం అర్థం చేసుకో. ఆయన అన్నాడు నోవు దినములో జరిగినట్టు అన్నాడు. ఈ దినాల్లో ఈ గడిలో జరుగుతుంది. మనం ఎక్కడున్నావు ఆలోచించు. నీ పరిస్థితి ఎంతో ఆలోచించు. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఆలోచించు. దిద్దుకో, సరి చేసుకో. ఇప్పుడు నేను సరిగా ఉంటానని దేవుడితో మాట్లాడు. దానికోసం దేవుడు సమయం ఇచ్చాడు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలా. బైబిల్ చెప్పలేదా? మీ సమయం మీరు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం మీద వచ్చేవారు మనం విందాం. కనుక మనం చేయవలసింది వాక్యము ద్వారా మనం ఏం చేయబడాలంటే సమయాన్ని మనం చూసి సమయానికి మనము కట్టుబడి దేవుడి మాటలకు కట్టుబడి అర్థం చేసుకొని దేవుని మాట చొప్పున జీవిస్తే దేవుడు మన పైన కృప చూపిస్తాడు. ఆయన తన కృప మన పైన కురిపిస్తాడు. అటువంటి సమయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.